సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు బాహుబలి తర్వాత నుంచే సార్ మీరు చేసిన సినిమాలన్నీ కూడా అక్కడే మొత్తం విపరీతంగా 2018, 19 అక్కడి నుంచి ఇంకా మెల్లమెల్లగా వరుసగా సినిమాలు పెరగటం స్టార్ట్ అయినాయి. కాకపోతే మళ్ళీ మధ్యలో కరోనా వచ్చింది మధ్యలో. కరోనా వచ్చినా కూడా ఏదో ట్రైనింగ్స్ ఇచ్చాను నేను. ట్రైనింగ్లు ఇచ్చాను కాబట్టి అక్కడక్కడ టీచర్ బయటకు వస్తుంటాడు, అది యూజ్ అవుతుంటది మళ్ళీ. అంటే చాలా మంది అంటారు అన్నమాట, మొత్తం బాబు మాకు నీ ఉద్యోగం ఈ విద్యను మాకు పెట్టు మాకు. రైట్, ఓకే. ఆ విధంగా నేను ఈ విధంగా అంటే సినిమా లేనప్పుడు ఎవరెవరికి ఇచ్చారు సార్ ట్రైనింగ్? ఎవరెవరికి ఇచ్చారు? దీని తర్వాత ఇద్దరే తెలుసు, ఇంకా ఎవరెవరికి ఇచ్చారు? ఇప్పుడు నట్టి కుమార్ వాళ్ళ అమ్మాయి ఉందండి. అవును, పాప హీరోయిన్ గా కూడా దయ్యంతో సహజీవనం చేసిన అమ్మాయి. ఆ సినిమాకి నేనే చేశాను, మొత్తం దగ్గరుండి ఆ అమ్మాయికి చేశాను. ఆ సినిమా కూడా తన యొక్క ఒక శక్తి మేరకు చేసింది అమ్మాయి. సినిమా కూడా బాగా ఆడిందిలేండి, 4 వీక్స్ దాకా ఆడింది సినిమా. అదొకటి అయిన దాని తర్వాత మన గుణశేఖర్ గారే మళ్ళీ పిలిపించి రుద్రమదేవి మన శాకుంతలంలో హీరో ఉన్నాడు కదండి, దేవమోహన్. ఆ దేవమోహన్కి ఆయన ఆల్రెడీ ఒక సినిమా చేసినాడు అక్కడ, సూఫీయం సుజాతీయం అనే సినిమా కూడా చేసినాడు. అతను రప్పించేసి హరిశ్చంద్ర అతనికి నేను వర్క్షాప్ కండక్ట్ తీసుకోను వర్క్షాప్, నువ్వు అతను యాక్టరే అంటే పర్వాలేదు సార్, ఇప్పుడు ఐ విల్ గివ్ మై బెస్ట్ అని అతనికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్యలో రజాకర్ మూవీ ఒకటి చేశానండి. రజాకర్ మూవీలో అందులో ఒక అమ్మాయి వచ్చింది, ఒక అమ్మాయి హిందీ అమ్మాయి, అనుశ్రియ త్రిపాఠి అని. ఆ అమ్మాయి దాదాపు సంవత్సరంతో పాటు తీసుకుంది అమ్మాయి. అదొకటి, ఆ అమ్మాయి ఒకటి. ఆ తర్వాత నేల టికెట్లో ఇంకొక అమ్మాయి హీరోయిన్, మర్చిపోయిన అమ్మాయి కూడా అనుశ్రితన సంథింగ్ ఏదో అండి పేరు. సారీ అమ్మ, మర్చిపోద్దు, గుర్తురావడం లేదు. ఆ అమ్మాయి అండి, నేల టికెట్ అమ్మాయి కూడా. ఆ అమ్మాయి కూడా వెరీ గుడ్ స్టూడెంట్. అప్పుడు ఎవరు మన డైరెక్టర్ గారు అని పిలిపించేసి. ఎలా సార్ అసలు ఈ వర్క్ షాప్ కి ఎంత తీసుకుంటారు? డిపెండ్స్ అండి. పర్ మంత్ అని ఉంటుందా, లేకపోతే కంప్లీట్ సెషన్ కి మాట్లాడతారా? యాక్చువల్గా ఏంటంటేనండి, ఇప్పుడు మామూలుగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది, ఒక సిలబస్ ప్రకారం వెళ్ళిపోతుంటారు. 3 months కోర్సు, 4 months బ్యాచెస్ వైజ్ వెళ్తారు. మీరు అలా కాదు కదా. నేను ఏంటంటే నాకు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు సార్ మాకు ఇది రిక్వైర్మెంట్ మాది, ఈ రిక్వైర్మెంట్ని మీరు ఇన్ని రోజుల్లో చెప్తారు మాకు, దట్ ఈస్ డిపెండ్స్, దాన్ని బట్టే మీకు మేము వింటారు మొత్తం. సో నేను ఆ అమ్మాయితో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు మొత్తం వాళ్ళు. ఇప్పుడు అంతెందుకండి, వర్మ గారి మన చంద్రబాబు నాయుడు డూప్ ఉన్నాడు కదండి అతను. అవును, అతను నేనే ట్రైనింగ్ ఇచ్చింది. ఇంటర్వ్యూ కూడా చేశాను, నేనే ట్రైనింగ్ ఇచ్చా అతనికి. అతనికి ఏమీ రాదు అతనికి. వర్మ గారు నా చేతిలో పెట్టారు, ఇతన్ని నువ్వు యాక్టర్ చేయాలి అన్నారు. దాదాపుగా అతనికి 1 month వెళ్ళాను. 1 month వెళ్ళి అతనికి ఇప్పటికీ అతను నన్ను మర్చిపోడు. అతను గురుజీ మీరు అన్నాడు, అదేం లేదయ్యా, నీలో ఇంట్రెస్ట్ ఉంది, నేను చెప్పింది నువ్వు విన్నావు, నన్ను యాక్సెప్ట్ చేశావు, నమ్మావు, ఆ నమ్మకమే నేను సక్సెస్ చేస్తుంది. నేను కేవలం సపోర్ట్ చేసేవాడిని, నీలో లాగేవని తప్పనిస్తే ఐఎమ్ నాట్ కాదు. నేను ఎప్పుడు నీ ప్లస్ పాయింట్, నేను చూసేది ఏంటి, నీ ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఆ మైనస్ తీసేసాను అనుకోండి, యువర్ సక్సెస్, దట్స్ ఇట్. డైమండ్ అంతే కదా, డైమండ్ అనేది డైమండ్ సంగతి తెలుసు నీకు. అది ఆ డైమండ్ చెత్త తీసేసాను అనుకోండి, యూ విల్ బికమ్ డైమండ్. సో అతనికి ఆ తర్వాత రీసెంట్గా మన ఎవరు గుణశేఖర్ గారు యూఫోరియా అనే సినిమా తీస్తున్నారండి. ఆయన నన్ను ఎప్పుడు వదలడు. ఆయన ఏ సినిమా మొదలుపెట్టినా సరే పిలిపించేసి నీకు వస్తుంది, నీకు అంతే, ఖచ్చితంగా ఒక వర్క్షాప్ చేయాల్సిందే ఎవరైనా సరే. అది వర్క్షాప్ ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది. ఓకే. సో ఆ విధంగా అందులో కొంత యంగ్స్టర్స్ మొత్తం యంగ్స్టర్స్ ఉంటే, ఆ యంగ్స్టర్స్కి ఒక 2 months ఇంక్లూడింగ్ నెగిటివ్ క్యారెక్టర్స్ అందరు మ్యాక్సిమం, ఎక్స్క్లూడింగ్ భూమిక కాకుండా మిగతా వాళ్ళందరికీ ఆయన చేత, కొంతమంది ట్రైన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, అయినా కూడా చెప్పాడు, నువ్వు అయినా కూడా మా హరిశ్చంద్ర ఖచ్చితంగా నా రిక్వైర్మెంట్ ఇస్తాడు ఆయన నీకు. సో ఆ విధంగా వాళ్ళు ఉన్నా సరే నన్ను యాక్సెప్ట్ చేశారు.
మాకు కొత్త విషయాలు తెలుస్తాయి కదా సార్ మాకని. ఉమ్, అలా సో చేశాను. అంటే టైం కూడా పర్మిట్ కావాలండి. ఎందుకంటే నేను నా వేరు నాది చెప్పాను కదా, నేను అవును. యాక్టర్ అంతే ఫైనల్ గా ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నా ఫైనల్ గా ఇక్కడ ఆగారు అంతే యాక్టర్ దగ్గరకు వచ్చి. అంతే. ఫైనల్లీ ఆ ప్యాషన్ ఏదైతే ఉందో ఇప్పుడు అది నెరవేర్చారు. ఎంత ఎంత ఉంటుంది ఏజ్ అడగచ్చా? అడగచ్చండి. నేను ఇప్పుడు 55+ అండి. ఈ టైంలో హార్ట్ఫుల్ గా వర్క్ చేసుకుంటున్నారు. ప్రశాంతంగా అండి. ఓకే. అంటే ఏజ్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. మన మనసు అనేది ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఇంగా ఉంటే డెఫినెట్గా ఏజ్ అనేది నీ బాడీలోకి రాదు. ఎప్పుడైతే నీ యొక్క ఫ్రస్ట్రేషన్స్ అవన్నీ నీ మనసులో ఉంటాయో, అదే కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అంటారు చూసారా, ఆ ముసలితనం వెంటనే వచ్చేస్తుంది. అందుకే మనసుని ఎప్పుడు కూడా మంచి ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకో ఈనాడు హీరోలు చూడండి ఎంత ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు, ఎంత ఏజ్ ఉన్నా కూడా. కారణం ఏంటంటే వాళ్ళ మనసు పరుచుపోయి ఉంటారు, మంచిగా ఉండడము, ఎటువంటి అటుపక్క నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్గా ఆలోచించడము. యు ఆర్ ది గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యూ అండి. ప్రపంచంలో నీకు మించిన గొప్ప స్నేహితుడు నీలోనే ఉన్నాడు, ఎవరు లేరు. బట్ వాని మాట నువ్వు వినాలి.